నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే నగరంలో వినాయక నిమజ్జనోత్సవ శోభయాత్ర కొనసాగుతుంది. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు క్యూ కట్టారు. భక్తులు నృత్యాలు, కోలాటాల ఆనందోత్సవాల నడుమ భక్తుల వినాయకులను గంగమ్మ చెంతకు చేర్చుతున్నారు. హైదరాబాద్లోని అన్ని ధరలు కూడా సాగర్ వైపే వెళుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ రాయ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ ఏ విధంగా శోభయాత్ర జరుగుతూ ఉంది, ఎలా ఉంది అసలు? నగరంలో నెంబర్ 12 ఇంకా మరీ కాసేపట్లో ఇక నగర వ్యాప్తంగా ఉన్న విగ్రహాలన్నిటి మనము ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం. ఇదివరకు పరిస్థితి ఉదయం నుంచి అంటే ఇక్కడ విమర్శనం చేసేందుకు ధరలు ఇక్కడ విగ్రహాల కోలాహలంతో పాటు గ్రహించేందుకు వస్తున్న భక్తుల జనసందోహంగా మారిన నేపథ్యంలో కాసేపటి నుంచి బాలాపూర్ పల్నాడు ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లిన నేపథ్యం కావచ్చు. బాలాపూర్ గణేష్ వేలాదిగా లక్షలాదిగా తక్కువ వస్తున్న నేపథ్యం ఉన్న సిచ్యువేషన్స్ ఒకవైపు కోలాహలం పరిస్థితులు ఒకవైపు ఉన్న నేపథ్యం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏదైతే గాంధీ భవన్ వెళ్ళే రూట్ కావచ్చు. ఈ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక నేపథ్యం ఉదయం నుంచి కూడా ఎక్కడ అంటే నిమజ్జన కార్యక్రమం సాయంత్రం వేళ ఇక్కడ 3 లక్షలు మార్కెట్ వస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ విగ్రహాలకు తరలిస్తున్న సిచ్యువేషన్స్ ఒకవైపు ఉంది. ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి కూడా అక్కడ జనంతో కూడా స్తంభించిపోయినట్టుగా ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇప్పటికీ జనాలు స్తంభిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ కోలాహలం అంతా ఒకవైపు గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తున్నారు. విగ్రహాలను పోలీసుల వ్యవస్థ కూడా పెంచారు. ఎప్పటికప్పుడు మిగతా భక్తులు పోలీసులు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఎట్లాంటి సంఘటన జరిగినా కూడా అది పెద్ద ఎత్తున ఏదైతే దానికి పెద్ద ఎత్తున మారే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు కాబట్టి మారిపోయాయి.
గణేశుడు తీసుకొచ్చేవారు ఇక్కడికి వాటిని గుర్తించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పూర్తిగా ఈ రెండు హరీష్ రైట్ హరీష్, అయితే ప్రతి సంవత్సరం వివిధ రకాల గణనాథులు దర్శనమిస్తూ వస్తారు. సో ఈసారి ఏ విధమైన యొక్క ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎలాంటి గణనాథులు వస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నారు గణనాథులు, సో ఏ విధమైన ప్రత్యేకతను గణనాథులు చాటుకుంటూ వస్తున్నారు, సో ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? విగ్రహాలకు సంబంధించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ఈ సార్ సంబంధించి కూడా సప్తముఖ మరోవైపు సంబంధించి కూడా స్పెషల్ గా అయోధ్య రామ మందిర్ లో ఏర్పాటు చేసిన బాలరాముడి విగ్రహం సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఈ సంబంధించి హైదరాబాద్ లో కూడా బాలరాముడి విగ్రహం ఏర్పాటు చేసిన ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ఈ జనాలంతా ఇంకా నుంచి సాయంత్రం నుంచి ఒకేసారిగా సాయంత్రం ఇప్పుడు కూడా ప్రజలు కార్యక్రమానికి సంబంధించి అవకాశాలు సాయంత్రం నుంచి తీసుకొస్తున్నారు. అన్ని నుంచి పూర్తిగా అయితే హరీష్, దాదాపు కూడా హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం కూడా ఈ రోజే ఎక్కువగా కూడా ఈ రోజు మాత్రమే ఎక్కువగా ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి పోలీసులు కూడా ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు, ఇటు గవర్నమెంట్ కూడా ఏ విధమైన చర్యలు చేపట్టింది, అదేవిధంగా ట్రాఫిక్ని నియంత్రించడానికి కూడా ఏ విధమైన చర్యలు ఏర్పాటు చేశారు?
హైదరాబాద్ వ్యాప్తంగా జంట నగరాలు హైదరాబాద్ ఈ రెండు జంట నగరాలలో ప్రత్యేకంగా పోలీసులు భద్రత కొనసాగుతున్నారు. దాంట్లో పైగా ఇక ప్రత్యేక టీమ్ సీపీఎం కావచ్చు, మిగతా సంబంధించిన ర్యాపిడ్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ ఫోర్స్ కావచ్చు, సున్నితమైన ప్రాంతాలు ఏదైతే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించి కూడా హైదరాబాద్ లో పోలీస్ బలగాలను కూడా ఎంజాయ్ పూర్తి స్థాయిలో బలగాలను ఎందుకంటే రాత్రికలే కాబట్టి ఇట్లాంటి ఎవరికి ఇబ్బందులు కలగదు. సున్నితమైన ప్రాంతాలు ఎలాంటి వివాదాలు చేసుకోకుండా దానికి సంబంధించిన భద్రతాపరమైన ఎందుకంటే వివాదం వాళ్ళకి సంబంధించి ఈ నిమజ్జనానికి కూడా రేపటికి వాయిదా వేసుకున్నారు కాబట్టి రెండు పండుగలు ఒకేసారి రావడం పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయింది. దానికి అనుగుణంగా చర్యలు దానికి అనుగుణంగా సంబంధించిన బలగాల మోహరింపు కావచ్చు. వీటన్నిటిని కూడా చూస్తున్నప్పుడు మార్కెటింగ్ క్లియర్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. బలంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి ఇక్కడ వాహనాలను అలౌ చేయలేదు. అత్యవసర పరిస్థితి ఉంటే ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనే వాళ్ళను అత్యవసర పరిస్థితులకు సంబంధించిన చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మొత్తంగా ఉన్నాయి. ఇక పూర్తిగా నిమజ్జన సంబంధించి కూడా సాయంత్రం రాత్రి జనాలు కనిపిస్తున్నారు. ఇక నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక విజయ మార్కెట్ రద్దీతో విగ్రహాల రద్దీతో కోలాహలంగా మారిన నేపథ్యం బయట ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. రెడ్డిగా నగరంలో వినాయక నిమజ్జనోత్సవ శోభయాత్ర కొనసాగుతుంది. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు క్యూ కట్టారు. భక్తులు నృత్యాలు, కోలాటాలు, ఆనందోత్సవాల నడుమ భక్తులు వినాయకులను గంగమ్మ చెంతకు చేర్చుతున్నారు. హైదరాబాద్లోని అన్ని దారులు సాగర్ వైపే వెళ్తున్నాయి. తీనిమార్ సౌండ్లతో నగరం దత్తరిల్లిపోతుంది. భాగ్యనగరం కాషాయం పులుముకొని నృత్యం చేస్తుంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ని విగ్రహాలు బయలుదేరాయి. చలో నిమజ్జన సాగర్ అంటూ వేలాది మంది గణనాథులు తరలి